మీరేంటమ్మా వెళ్ళరా? వెళ్తాం సార్, బట్ మీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలని ఉంది. ఫర్ వాట్? సార్, టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే క్లాస్ ఇన్ సైకియాట్రిక్ కోర్స్. ఎన్ని రోజులు మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు, మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించారు. కానీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక కేసు గురించి మాకు చెప్పండి సార్. మా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. వి రిక్వెస్ట్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒక కేసు నన్నే ఆశ్చర్యానికి గురి చేసింది, బట్ దాన్ని హ్యాండిల్ చేసింది మా బాబాయ్. ఏంటి సార్ అది? అది చెప్పాలంటే మీకు ముందు ఆ కథ తెలియాలి. ఈ అంతులేని విశ్వంలో అనంతమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. అలాంటి ప్రేమని గుండెల నిండా నింపుకున్న ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని పేరు శివన్. అమ్మా, నాన్న, మీరు లేని లోటు తీర్చిన ఒక దేవతని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా. నన్ను దీవించండి. బాబు, మనం పెళ్లికి వెళ్ళట్లేదు, పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాం. తొందరగా రా. వస్తున్నారా? 2 minutes పక్కనే ఉన్నా. వస్తున్నా. బాయ్. మన ప్రేమ చిరకాల జీవితంగా మారిపోతుంది. దిస్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ సున్ను. మన ఇద్దరి మధ్యలో గుర్తున్న నీకు బెస్ట్ మెమరీ ఉంటే చెప్పు. సున్ను తిన్నావా? తినలే? ఏం తినలేదు. తిందాం. ఆగు. సున్ను, ఇందాక మన ఇద్దరి మధ్యలో ఉన్న బెస్ట్ మెమరీ అడిగాను కదా, ఏమైనా గుర్తొచ్చిందా? మనం గడిపిన ప్రతి క్షణం నాకు బెస్ట్ మొమెంటే. ఒక ట్రైనర్ అడిగితే ఏమని చెప్పాలి? స్ట్రాబెర్రీ ఫ్లేవరా? అవును. సున్ను, పెళ్ళికి టైం అవుతుంది కదా. ఇంకా ½ an hour టైం ఉంది కదా. అవునా? అవును. అరే శివ. హలో, చెప్పరా. అది పూలదండలు మర్చిపోయాను రా, తీసుకురాలేదు. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చి. అవునా? సరే, నేను తీసుకొస్తా. ఏమైంది?
చిన్న దండలు మర్చిపోయినట్టు. మనం తీసుకెళ్దాం. పద ఓకే. పోదాం. ఏ శివ, పూలండ్లు అటేపు ఉన్నాయి. అటువైపు అటు. ఏమైంది? ఇప్పుడే ఆఫ్ కావాలా? 5 సార్లు కొట్టేదాకా స్టార్ట్ కాదు. బండి సర్వీసింగ్కి ఇచ్చి చాలా రోజులు అవుతుంది. నువ్వు దిగు, నేను వెళ్ళి తీసుకొస్తా. రెండు పూల దండలు ఇవ్వండి అమ్మా. చూస్తున్నావేంట్రా? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా? జోక్ చేస్తున్నావా? సరే పద. ఏమైంది? అసలు ఏం జరిగింది సార్? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అతనే చంపేశాడా? ఎందుకు సార్? అతను ఏమన్నా సైకోనా? అసలు ఇంతకీ ఏం జరిగింది సార్? ఇప్పుడే కదా కథ మొదలైంది. ఇంకొంచెం ముందుకెళ్తే మీకే క్లారిటీ వస్తుంది. చెప్పాడా సార్? ఎంత కొట్టినా నేను ఎందుకు చంపుతాను అంటున్నాడు కానీ ఎందుకు చంపాడో చెప్పట్లేదు సార్. చెప్పరా, ఎందుకు చంపావో చెప్పు. వాడెందుకు చెప్తాడ్రా? టిఫిన్స్, మీల్స్, డిన్నర్ అన్నీ అయిపోయి ఉంటాయి. బోరు కొట్టేసి ఉంటుంది, అందుకే చంపేసి ఉంటాడు. చెప్తారా కొడుకుని? కూర్చోబెట్టాడురా, నా ట్రాక్ రికార్డులోనే ఇంతవరకు నా కాలర పట్టుకున్న మగ్గాడే లేడురా ఇప్పటి వరకు. అలాంటిది నా మీద చేస్తావరా నువ్వు? 2 minutes, ఇప్పుడే వస్తున్నా. ఓకే సార్. వీడిని నిజం చెప్పేంత వరకు కొట్టండి, అర్థమైందా? నేను ఇప్పుడే వస్తా.